Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. కీర్తన గ్రంథము 30వ అధ్యాయము 5వ వచనం. ఫర్ హిస్ యాంగర్ ఎండ్యూరeth బట్ ఏ మూమెంట్. Psalms 30 chapter 5th verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా ఆయన కోపము నిమిషమాత్రం ఉండును. ఇశ్రాయేల్ ప్రజలు నోవాహు కాలంలో ఎలాగైతే దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసి దేవునికి పూజించకుండా ఆయన ఆజ్ఞలకు లోబడక మరి వారు అన్య దేవతల వైపు మరి వారిని మరల్చుకొని వారి హృదయాల్ని ఎంతగానో తప్పు చేశారు. అలాగా దేవుడు కోపపడ్డాడు. ఆ కోపము వలన జలప్రళయం వచ్చింది. దేవుడు ఎంత హెచ్చరికలు చేస్తున్న నోవాహు ద్వారా వారు పట్టించుకోకుండా హేళన చేశారు. తద్వారా దేవుడు ఆ యొక్క జలప్రళయం ద్వారా ఆ ఇశ్రాయేల్ ప్రజల అంతటిని కూడా నాశనం చేశాడు. కానీ దేవుడు ఆ కోపపడిన విధానానికి ఎంతగానో బాధపడ్డాడు. అందుకే అక్కడ అంటారు, ఇంకెప్పటికీ కూడా భూమిని నాశనము చేయనని, జలప్రవాహము కలగదని మాట్లాడుచున్నాడు. స్థిరపరిచాడు అన్నమాట తన నిబంధనని. అలాగే మనము కూడా మన జీవితంలో దేవుణ్ణి వ్యతిరేకంగా ఎప్పుడూ కూడా మనం జీవించకూడదు. దేవునికి ఇష్టలుగా జీవించాలి. ఎందుకంటే మనల్ని ప్రేమించింది, మనల్ని రక్షించింది, తల్లి గర్భంలో రూపింపక ముందే మనల్ని ఏర్పరచుకున్నది మన దేవుడు యేసు ప్రభువారు. కాబట్టి మనము నరకానికి పోవాల్సిన మన అందరినీ రక్షించుకున్నాడు, తన పరలోక రాజ్య బిడ్డలుగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన యొక్క ప్రేమని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి ఎల్లప్పుడూ ఆయన ఆజ్ఞలకు విధేయులై మరి జీవించే వారముగా ఉండాలి. మనం ప్రత్యేకించుకోవాలి ఈ లోకంలో దేవుని కొరకు. అలాగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో మరి కాపాడుతాడు, ప్రేమిస్తాడు. కానీ ఆయన కోపము మన మీదకి ఎప్పుడూ కూడా రాదు. కానీ ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా జీవిస్తామో అప్పుడు మన జీవితంలో సాతాను ఎన్నో రకాలుగా శోధనలు తీసుకొచ్చి మరి దేవుని ముందు దోషులుగా నిలబెడుతుంది. అలాంటి పనులు, అలాంటి ఆలోచన విధానము, వ్యతిరేక స్వభావం మనం కలిగి ఉండకుండా ఎల్లప్పుడూ దేవునికి విధేయత కలిగి జీవించేవారముగా, దేవుని యొక్క ప్రణాళికలు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చేవారముగా దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ప్రార్థిద్దాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనములు. దేవా, నిజంగా నీ యొక్క మాటలను, నీ ఆజ్ఞలను తండ్రి మేము పాటించేవారముగా, వాటిని నిర్లక్ష్యం చేసేవారముగా కాకుండా నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నీ మాటలని మా హృదయాన్ని పలక మీద రాసుకొని తండ్రి దాని ప్రకారం నడుచుకోవడానికి సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి జీవితంలో ఎవరైతే నాయన నీ ఆజ్ఞకు లోబడకుండా జీవిస్తున్నారో వారందరూ కూడా నాయన నీ కొరకు జీవించే ఆ యొక్క ఆసక్తి కలిగేవారుగా ఉండకు సహాయం దయచేయమని తండ్రి, ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క వాగ్దానం నెరవేర్పు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.